ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుడు ఇచ్చిన మనకి లేఖనాల్లో నుంచి కొన్ని మధురమైన సంగతులు మనం తెలుసుకుందాం పిల్లరా. ఏంటంటే, సాతాను చేతిలో కీలుబొమ్మవా, దేవుని చేతిలో ఆయుధానివా అనే అంశం మీద మరి మాట్లాడవలసిందిగా నేను ఆలోచిస్తున్నాను పిల్లరా. దాన్ని మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని, దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను పిల్లరా. ఈ వాక్యాన్ని మరి నేను చదువుతున్నప్పుడు పూర్వీకులు అనేక మంది దేవుని నమ్ముతూ దేవుని యొక్క ఉన్నతమైన మన యొక్క నామాన్ని ఎరుగుండి కూడా అవిశ్వాసంలోకి ఎందుకు జారిపోయారా అని ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కదా. మరి హెబ్రీ పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా ఏంటంటమ్మా, శరీరానికంట దురాశలకు లోనవుతారంట, చావునకు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం చెబుతున్న మాటలు మన హృదయంతో ఆలోచిస్తే తప్ప అర్థమవు. కాబట్టి శరీర దురాశల కంట లోబడినట్లుగా, దేనికి లోబడ్డారంట? శరీరం ఏదైతే ఉందో దాని యొక్క ఆశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. ఎవరి శరీరం అంట పాపము ఏదైతే ఏమవుతుందమ్మా, శరీరం అందు పాపాన్ని కనుక ఏలితే, అంటే వాక్యం చెబుతుంది, మనం ఏదైనా ఒక వ్యసనాన్ని, శరీరపు కోరికని మేము మానలేకపోతున్నామండి అంటే అదంట మనల్ని జయించేసినట్టంట. మీకు అర్థమైందమ్మా? ఏదైనా కోరిక మన హృదయంలో పుట్టింది, మన శరీరంలో పుట్టిన కోరిక, అది ఆ కోరికకి మనం బానిస అయిపోతేనంట, అది మానలేకపోతేనంట, అది ఏంటంట మనల్ని జయించేసినట్టంట. ఏ అలవాటు అయితే నేను మానలేకపోతున్నానండి అని అనుకుంటావో అది నిన్ను బాగా ఏం చేస్తుందంటే దానికి దాసులుగా పెట్టేసుకున్నది నిన్ను. అలాగా పాపానికి కొంతమంది పూర్వీకులు పూర్వం నుంచి కూడా పాపానికి కొంతమంది దాసులుగా అయిపోయారంట. మన ఏరియాలో సాధారణంగా రైతులు, పెద్ద పెద్ద రైతులు కొంతమంది పనుల్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, మన ఈ పక్కన వాడుక భాష ప్రకారంగా ఏమంటారు, పాలేర్లు అంటారు. అంటే రైతు దగ్గర పాలేర్లు అని అంటారు. అలాగా పాపానికి వీళ్ళు ఎలాగైపోయారంట, దాసులు అయిపోయారంట. శరీరంలో పుడుతున్న కోరికలు కనుక మనం మానలేకపోతే పాపానికి ఏమైపోతామంట, దాసులు అయిపోతామంట. దాసులు అంటే బానిసలు అయిపోతాం. అంటే చాలామంది తాగుబోతులు మనం చూస్తూ ఉంటాం. తాగుతున్న వాళ్ళని సమయానికి కనుక తాగబోతే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే చెయ్య కాలు కూడా ఒడుగుపోతాం. చూసారా? అంటే ఏమైపోయాడు, దానికి బానిస అయిపోయాడు. అలాగా కొంతమంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాపానికి ఏమైపోయారంట, దాసులైపోయారంట. ఎప్పటి నుంచి కాదు, పూర్వం నుంచి కూడా. చాలామంది పాపం అంటే వ్యభిచారమేనా అనుకుంటారు, పాపం అంటే దొంగతనమేనా అనుకుంటారు, పాపం అంటే నరహత్యనా అనుకుంటారు. వీళ్ళ బైబిల్ వాక్యం చెప్తుంది ఈరోజు పాపం అంటే ఎన్నో ఉన్నాయి. చూడండి, కొన్ని సంగతులు మీకు చెప్తున్నాను అందులో. కాబట్టి శరీరానికి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం నందు పాపాన్ని ఆడనివ్వకండి అంటున్నారు. ఏమి వెళ్తుందంట మనుషులు పూర్వం నుంచి కూడా? ఏమా, పాపం వెళ్తుందంట. పూర్వం నుంచి ఏమి వెళ్తుంది? పాపం వెళ్తుందంట. మనుషులందరూ దేనికి బానిసలు అయిపోయారు అంటే పాపానికి బానిసలు అయిపోయారు.
అలా పాపానికి బానిసలైపోయిన వారికి మరణం చోటు చేసుకుంది. చూసారా, పాపానికి ఎవరైతే దాసులైపోయారో ఆ పాపానికి దాసులైన వారి మీద మరణం ప్రభుత్వం చేస్తుంది. చూడండి, మరణానికి లోనైపోయారు, స్టాంప్ పడిపోతున్నారు. అది కిందకి ఎంత ఉంటే ఇంకా చెప్తున్నాడు, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా. అంటే పాపం ఎంత బాగుందండి. మన అవయవాలు దేనికి సాధనాలు ఇవ్వకూడదంట. ఎవరన్నా ఒక విషయం మీద కసరత్తు చేస్తే అది ఏంటంటే సాధనం అంట. అంటే ఏంటి సాధనం అనగా ఒక ఆయుధం. సాధనం అంటే ఏంటమ్మా, ఆయుధం. పూర్వీకులు ఇందాక మనం చెప్పినట్టుగా దేవుడు ఎంత గొప్పడో తెలుసుకున్నారు. మోషే కాలంలో మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు. చేసినప్పుడు లక్షల మంది చూస్తున్నారు ఆ విషయాన్ని. ఎంతమంది? దొంగచాటుగా చేయలేదు దేవుడు అందరూ చూస్తుండగా చేశాడు. అనేక మంది, లక్షల మంది ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతాన్ని చూశారా చూడలేదా? ప్రపంచంలో మోషే కాలంలో అద్భుతాలు జరిగినాయి. అప్పుడు లక్షల మంది చూస్తుండగా ఒక సముద్రం 2 పాయలుగా ఇడిపోవడం అంటే మాటలా చెప్పండి. అది అనేక మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలీయులు చూశారు, అనేక మంది ప్రజలు ఐగుప్తీయులు చూశారు లేదా? అలాంటి విషయాలు చూసినా కానీ మనుషుల్లో ఏం చోటు చేసుకుందంట? అవిశ్వాసం చోటు చేసుకుందంట. ఇలా మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను, నేను గంటల వాక్యం చెప్పను, కొంతసేపు చెప్తాను. ఆ కొంతసేపు మీ హృదయంలోకి వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఆసక్తిగా ఉన్న ఈ కొన్ని నిమిషాల వాక్యాన్ని మీరు ఎక్కడ గుండెల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే తప్ప మార్పు రాదు. చెప్పే వాక్యానికి ఎంత ప్రయాసపడి నేను చెప్తున్నా మీరు వినకపోతే వృధా అయిపోతుంది. కాబట్టి కదా ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా 6 నేల మీద దేవుడు నడిపించాడు సముద్రం మధ్య నుంచి. ఆశ్చర్యం చూసారా? అలాంటి ఆశ్చర్య కార్యాలు చేసినా కానీ దేవుడు మనుషుల్లోంచి ఏం చోటు చేసుకుంది? అవిశ్వాసం చోటు చేసుకుంది. ఇదిగో అన్నాడు దేవుడు, మీరు శరీరపు కోరికలు కనుక మీరు మారలేకపోతే అదేం చేస్తుందంట? మిమ్మల్ని దాసులుగా చేసుకుందట, బానిసలుగా చేసుకుందట. ఏంటది? పాపానికి మనిషి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. పిల్లరా, ఎవడి ఈ పాపాలు కనుక నువ్వు మారలేకపోతే దేవుని ముందుకు నువ్వు రాలేవు. కొంతమంది వచ్చిన కొన్ని తప్పులు సరి చేసుకోలేరు. వాక్యం ఎందుకయ్యా అంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని కడిగి వేయడానికి వాక్యం. మరి ఇది వెళ్ళాలి కదా నీ హృదయంలోకి, నీలో మార్పు రావాలంటే ఫస్ట్ ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తే ఏమవుతుంది? మార్పు అవుతుంది. చూసారా? అందుకే అనడం, పాపానికి దాసులైపోయారంట. శరీరపు కోరికలు మానలేక పాపానికి దాసులైపోయి పాపం వల్ల ఏమొచ్చేసిందంట? మరణం వచ్చేసిందంట. పిల్లరా చూడండి ఎంత బాగుందో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఆలనివ్వకండి, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకండి. దుర్నీతి సాధనములుగా అంటే ఒక ఆయుధాన్ని ఇలా పనికొచ్చే ఆయుధంగా దేవుడికి ఇస్తే పర్లేదు, కానీ నీ శరీరంలో నీ అవయవాలన్నింటినీ పనిచేయని రీతిగా మంచికి పనిచేసే ఈ ఆయుధాన్ని ఇది చెయ్యొద్దండి. ఈ వేళ్ళు ఉన్నాయి, బస్తా 100 కేజీల బస్తాలు తీసుకొచ్చి భుజం మీద తీసుకుని మోసుకెళ్ళిపోగలరు. జలాశకర్ అన్నారు ఎక్కడ అమ్మ, మనుషులందరూ ఇక్కడ అందరూ ఉన్నారు కదా, మాకు 3 ధాన్యం పండింది, మీరు మోసుకెళ్ళినంత ధాన్యం పట్టుకుపోండి అంటే గబగబా నేను ఏం చేస్తానంటే 100 కేజీలు బస్తా లేకపోయినా కానీ ఏం చేస్తున్నాం? బలవంతంగా మోసుకుపోతాం. అంటే ఏంటి? మన అవయవాలన్నీ దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సాధనాలు. మనకి ఈ చేతులు, ఈ కాళ్ళు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సాధనాలు. వీటిని ఏం చేయాలి? మనం మంచిగా ఉపయోగిస్తే పర్వాలేదు, అవునా కదా? అలా కాకుండా చెడికి చేస్తే దుర్నీతి సాధనాలుగా మారిపోయి, అంటే దేవుని కోసం బ్రతకవలసిన మనిషి, దేవుని కోసం బ్రతకవలసిన ఈ ఆయుధం ఏ ఆయుధం? మనిషి అనే ఈ ఆయుధం, దేవుని కోసం బ్రతకవలసిన ఈ ఆయుధం
సాతాను చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఎవరి చేతిలో? సాతాను చేతిలో కీలుబొమ్మగా మార్చేసింది. అవసరం ఏదంటే కానివ్వండి, ఇది బాగా ఆలోచించండి. అవసరం ఏదంటూ కానివ్వండి, అమ్మా మాంసం కూర, మంద, దొంగతనమా, వ్యభిచారమా, ఏమండి నాకు ఒకటి నాకు ఇష్టమైంది ఏంటి, చికెన్ బిర్యానీ నాకు ఇష్టమైంది, అలాగని ఈవిడికి ఇంకోటి అంటే ఇష్టం, అలాగే నీకు ఇంకోటి ఇష్టం, అలా నీకు ఇంకోటి ఇష్టం. ఇవన్నీ మంచి ఇష్టాలు అయితే పర్వాలేదు. అలా కాకుండా మంచి ఇష్టాలని దెయ్యం ఏం చేసిందంటే చెడు ఇష్టాలుగా మార్చేసింది. చూసారా? దేవుడు ఏం చెప్పాడు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ కంటితో ఆ చెడుని చూడొద్దు, చెడు ఆలోచనలు ఆలోచించద్దు. ఏదైతే దేవుడు చెప్పాడో అది పిల్లరా, దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు మనం చేస్తే పరలోకం ఎక్కడ వెళ్ళిపోతామా అని దెయ్యం దేవుడు చెప్పిన పనిని దానికి రివర్స్గా చేస్తుంది మనుషులు చేస్తారు. మీరు వాక్యం వింటే ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. వాక్యం విననివ్వకుండా చేయడమే దాని పని. చూడండి, మీరు వాక్యం ఏదో రకంగా ప్రార్థనకి వెళ్ళిపోవాలి, 7 కల్లా ప్రార్థనకి వెళ్ళిపోవాలి, వాక్యం టైం కన్నా వెళ్ళిపోవాలనుకుంటారు కరెక్ట్గా. అదే టైం ఎవరో వస్తారు చూడండి, అదే సమయాన్ని ఎవరో వస్తారు. మీరు చుట్టాలు కానివ్వండి, ఇంటి పక్కలు కానివ్వండి, ఏదంటూ కానివ్వండి, మిమ్మల్ని ఏం చేయాలి? వాక్యం విననివ్వకుండా ఆపేయాలి. ఎందుకని? ఇది నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడే మీకు చెప్తున్న మాటలు. అలా మార్పించితే మీ హృదయంలోకి వాక్యం వెళ్ళదు. ఆ లోకానికి మనం దగ్గర అయిపోతాం. వాక్యానికి ఎప్పుడైతే దూరం అయ్యామో పిల్లరా, దేవుడికి ఎప్పుడైతే దూరం అయ్యామో లోకానికి దగ్గర అయిపోతాం. లోకంలో ఏమున్నదంటే పాపం ఉన్నది. పాపం అంటే సాతాను. చూసారా? ఎవరైతే పాపానికి దాసులు అయిపోయారో వాళ్ళందరూ కూడా సాతాను చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కీలు బొమ్మలు ఎవరు? దేవుని చేతిలో ఆయుధాలు ఎవరు? ఈరోజు అద్భుతమైన పాఠం పిల్లరా. మనుషులు దేవునికి ఉపయోగపడవలసిన మనుషులు అది ఈ చూడండి ఏ సాధనాలుగా మారిపోయారని చూడండి. దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించేశారంట. మీకు అర్థమైందమ్మా? దుర్నీతి సాధనములుగా పాపాలకు అప్పగించొద్దని దేవుడు చెప్తున్నాడు. అయితే మృతుల్లో నుండి సజీవులుగాను మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడైనా మీరు దేవుని వైపు తిరగండి. ఎందుకో తెలుసా? మీలో ప్రాణం ఉన్నది కాబట్టి సరి చేసుకోగలరు, ప్రాణం పోతే సరి చేసుకోలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలకు అప్పగించకండి, అంటే పాపాలకు అప్పగించకండి. మీ ఒంట్లో ఉపయోగపడే మీ మాట, మీ ఆలోచన, మీ చేతులు సాధనాలు ఇవి దేవుని కోసం ఉపయోగించండి, దేవుని పని కోసం ఉపయోగించండి. మీ విశ్వాసంలో మీ కుటుంబ విశ్వాసం కొరకు మీరు సాధనాలుగా ఉపయోగపడండి. అలా కాకుండా సాతాను పాపానికి అప్పగించేసింది పిల్లరా. ఆ పైన ఇంకా చెప్తున్నాడు చూడండి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. దుర్నీతి సాధనాలుగా ఇవ్వని ఎప్పటి వరకు సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు మనుషులు. ఇప్పుడే కాదు పిల్లరా, పూర్వం నుంచి కూడా సాతాను చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. సాతాను ఎలాగ ఆడమంటే అలా మనిషి ఆడే రకంగా అయిపోయాడు. చూడండి, టీవీ దగ్గర మనం కూర్చొని రిమోట్ పట్టుకుని ఏ ఛానల్ కావాలి ఛానల్ అలా నొక్కుతున్నాం. అలాగా మనిషి యొక్క రిమోట్ సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. మనిషి ఇచ్చేసాడు. అప్పుడు సాతాను ఏ ఛానల్ నొక్కితే ఆ ఛానల్ ప్రకారం మనిషి నడుపుతున్నాడు. దాన్ని చెప్పినట్టు దాని చేతిలో కీలుబొమ్మగా మనిషి మారిపోయాడు. ఎలా కావాలంటే అలాగ ఆడిస్తున్న మనిషిని ప్రియులారా. అందుకే అన్నాడు దేవుడు, ఇప్పటికైనా మీ మనస్సును, మీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పుకొని మీ అవయవాలు, ఏ అవయవంతో మీరు ఇప్పటివరకు పాపం చేశారో, మీరు కంటితో పాపం చేశారు, నోటితో పాపం చేశారు, శరీరంతో పాపం చేశారు, ఇవన్నీ ఇప్పటివరకు దుర్నీతి సాధనములుగా మారిపోయి. మీకు అర్థమైందమ్మా? ఇప్పటివరకు ఏ సాధనాలుగా మారిపోయి? దుర్నీతి సాధనాలుగా మారిపోయి. ఇప్పటి నుంచి అలా దేవుని వైపుకు తిరగండి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపుకు తిరిగితే మీ అవయవాలను నీతి సాధనాలుగా మారుస్తాడు దేవుడు. ఎలా మారుస్తాడు? నీతి సాధనాలుగా మారుస్తాడు. అంటే దేవునికి ఉపయోగపడే ఒక ఆయుధానిగా మారుస్తాడు దేవుడు. మీరు ఏం చేయాలప్పుడు?
పాపం నుంచి దేవుని వైపు మారి నాయన ఈ పాపంలోకి వెళ్ళకుండా, ఈ పాపం అనే ఈ చికట ఊపిలోకి నన్ను వెళ్ళకుండా నాయన మార్చు నాయన అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో దేవుని కోసం బ్రతకాలనే పశ్చాత్తాపం నీలో మొదలవుతుంది. అయ్యో నేను ఇప్పుడు వరకు లోకానుసారంగా బ్రతికానా, నా దేవుని కోసం నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుని కోసం నేను బ్రతకటలేదా అని నీలో ఏమవుతుందట, పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు నీ అవయవాలు, ఏ శరీరం అయితే నువ్వు పాపం ఇప్పటి వరకు ఏలుందో, ఏ శరీరం అయితే ఇప్పటి వరకు నువ్వు పాపానికి దెయ్యానికి అప్పగించేసావో అది దేవుడు నీటి సాధనాలుగా, దేవునికి ఉపయోగపడే పాత్రలుగా, ఒక పనిముట్టుగా దేవుడు చేస్తాడు కదా. ఎప్పుడు నువ్వు దేవుడి వైపుకి ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు దేవుడు నీతి సాధనాలుగా చేస్తాడు. పూర్వం నుంచి కూడా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని విని అనేక మంది దేవుని గొప్పతని విన్నవారు కూడా దేవుని విడిచిపెట్టేశారు. కొన్ని సందర్భాల్లో అవసరాలను బట్టి, అలా కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని ఆశలను బట్టి. ఎలాంటి ఆశ తెలుసా? ఒక 1 కోటి రూపాయలు అయితే కొన్ని దేవుని మీద విడిచిపెట్టారంటే అనుకోవచ్చు, కొన్ని 1 లక్ష రూపాయలు అయితే దేవుని విడిచిపెట్టారు అనుకోవచ్చు. ఒక్క పూట కూటి కోసం దేవుని విడిచిపెట్టేశారు. ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చి ఆశీర్వాదం వదులుకున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక ఎంత బాగుందో చూడండి. ఆ మాట 12వ అధ్యాయం 16వ వచనం పిల్లరా త్వరగా తీయండి. ఒక్క పూట కూటి కొరకు తన చేష్టతపు హక్కును ఏం చేశాడంటమ్మా? దేనికోసం అమ్మేశాడంట? దేనికోసం అమ్మేశాడంట? కూటి కోసమా? ఇదేంటండి బాబు, ఒక్క పూట కూటి కోసం ఏంటండి? కొన్ని ఏదైనా ఒక 5 కాసులు బంగారం కోసం దేవుడిని నమ్మేశాడంటే అది కోసు. ఒక్క పూట కూటి కోసమా? ఏం కూర తెలుసా? ఏం కూర అనుకున్నారా? చిక్కుడికాయల కూర. ఆకలితో ఉన్నాడంట. యాకోబు గారు ఎర్రంటే కూర ఉన్నాడంట. నాకు ఆ కూర వేస్తావా? మనిషిని చాలామంది అవకాశాన్ని బట్టి మాట్లాడుతాం కదా. అలాగే యాకోబు, నీ జ్యేష్ఠత్వం హక్కు నాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తీసుకో. ఇప్పుడు తినకపోతే చచ్చిపోతాను కదా బాబోయ్, ఇది ఒక పూట కూడిలో చచ్చిపోతారా అంటే దేవుని చూసారా ఎలా మార్చేసిందో? ఎంత బాగుంటుంది చూడండి. ఆ మాట చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట చూడండి. మీరు ఎన్నోసార్లు అన్నారు కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా ఆలోచించండి. ఎంత బాగుంటుంది చూడండి వాక్యాన్ని. ఒక్క పూట కూటి కొరకు తన చేష్టత్వం హక్కును అమ్మివేసిన యాషావు అంటే, అయ్యో బాబు, యాషావు అంటే యాషావు అంటే భ్రష్టుడు అంటే. భ్రష్టుడు అంటే ఏంటమ్మా తెలుసా మీకు? భ్రష్టత్వము అంటే సాధన తత్వము, సాధనపు ఆలోచనలు. భ్రష్టుడు అని ఎవరినంటారు తెలుసా? సాతాను. చీకటి సంబంధి. సాతాను ఎవరమ్మా? చీకటి సంబంధి. భ్రష్టత్వము ఇవన్నీ ఎవరిలోకి వచ్చేసినాయంట? ఎవరిలోకి వచ్చేసినాయంట? యాషావులోకి వచ్చేసినాయంట. ఒక్క పూట కూటి కోసమా? ఎంతకీ యాషావు ఇలా ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. అంటే జ్యేష్ఠత్వం హక్కు ఉన్నదే, ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అతను పైన ఉన్నదే. అతను ఏం చేశాడంట? ఆ యొక్క ఆశీర్వాదాన్ని, హక్కు అంటే ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం అమ్మేసుకున్నాడు? ఒక్క పూట కూటి కోసం. దెయ్యం చూసావు ఎలా మార్చేసిందో? ఇందా మీకు చెప్పాను కదా, సాతాను చేతిలో కీలు బొమ్మ. ఇది ఒక బొమ్మ. సాతాను చేతిలో ఒక కీలు బొమ్మ. ఎవరు? యాషావు. అతను భ్రష్టుడంట. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం హక్కు నమ్మేసిన యాషావు వంటి భ్రష్టుడు, యాషావు వంటి భ్రష్టుడు వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? మనకే, సంఘాలకు చెప్తున్నాడు దేవుడు. హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘాలకు చెప్తున్నాడు. ఏమని? యాషావు ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ సంఘంలో ఉన్నారని చూసుకోండి, చెక్ చేసుకోండి. మాసం కూర కోసం కాదు, చిక్కుడికాయ కూర కోసం అమ్మేశాడు. ఏంటది? దేవుడిచ్చే ఆశీర్వాదం. పిల్లరా ఏమని మీకు మాట చెప్తున్నాడు? దేవుని సన్నిధిలోకి వస్తే అది ఆశీర్వాదమా కాదా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదమా? దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదమా కాదా? అందరూ చెప్పండి. దేవుని సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా కుటుంబంలో నా పరిస్థితుల్ని మారుస్తాడు.
రోగాల్ని దేవుడు తీసివేస్తాడు. తీసివేస్తాడు. దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం ఉందా లేదా? ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈ ఆశావుని దగ్గర పెట్టుకొని మీ పక్కన పెట్టుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక్క పూట కూటి కోసము ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్న ఎవరైనా యాషావు. ఈ యాషావు పేరులో ఇంకొక మరియమ్మనో మార్తాను యాడ్ చేయండి పక్కన. ఒక్క పూట కూటి కోసం ఆశీర్వాదం అమ్మేసిన మార్తమ్మ, ఒక్క పూట కూటి కోసం తన ఆశీర్వాదం నమ్ముకున్న మరియమ్మ పక్కన యాడ్ చేయండి. ఆశీర్వాదం అంటే ఏంటమ్మా? ఒక్క దేవుని యొక్క ఆరాధన పాడు చేసుకున్న ఆశీర్వాదము అవునంటే ఆశీర్వాదమే కదా. దేవుడి సన్నిధిలోకి వస్తే ఆశీర్వాదమే కదా. ఆలోచించండి కదా, దేవుని సన్నిధిని మీరు ఏదో చిన్న చిన్న కారణాలకు పోగొట్టేసుకుంటున్నారు. ఏంటమ్మాయి, నువ్వు యాషం ఎక్కడున్నాడు? మామూలుగా యాషం ఎక్కడున్నాడు? ఎప్పుడో అప్పుడు కాదు ఉంటాం. ఇప్పుడు సంఘాల్లో కూడా యాషావులు ఎంతోమంది ఉన్నారు కదా, పేర్లు మారినాయి అంతే. యాషవు పేరు మీద మార్తమ్మ, మరియమ్మ అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు దేనికోసం? ఒక్క పూట కూటి కోసం ఆశీర్వాదం అమ్మేసుకున్నాడు. తన చేష్టత్వం హక్కులు అమ్మేసుకున్నాడు. పిల్లరా, చిన్న చిన్న కారణాలకి దేవుని యొక్క ఆరాధనను పాడు చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిని పాడు చేసుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏమైపోతుందమ్మా? మనకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది. పిల్లరా, చూసారా, ఈ యాషావు ఒక్క పూట కూటి కోసం తన చేష్టత్వం హక్కులు అమ్మేసాడంట. అమ్మేసుకుని ఏం చేశాడు సార్? కడుపు నిండగా భోజనం చేసాడు. అప్ప చుక్కుడుగా భలే ఉంది, కారం మసాలా గట్ట వేసి బాగా వండడేమో భలే ఉంది అనుకోవడం. తినేసిన తర్వాత ఏమైంది? సాయంకాలానికి ఏమవుతుందమ్మా? తిన్నాక ఏమైపోద్ది? పొద్దున్న మీరు అందరూ మాంసం కూరతో చేపల కూరతో భోజనం చేశారు కదా, ఏమైపోయింది? ఉందా? ఆరిపోయింది. రేపు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాక వల్ల భోజనం చేయండి. అప్పుడు ఏం చేశాడు తెలుసా యాషావు? చదవండి, అంత వాళ్ళ కింద ఉంది. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి ఏం చేశాడంటమ్మా? యాషావు ఆ తర్వాత ఆ చేష్టత్వం హక్కును అమ్మేసుకున్న తర్వాత కన్నీరుని విడిచాడంట. ఏం విడిచాడంట? చూడండి అమ్మా, ఎంత బాగుందో చూడండి అన్నమాట. చదువు. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరుని విడుచుచు దానికోసము శ్రద్ధతో తర్వాత వెతికినా కానీ మారు మనసు పొందే అవకాశము లేదంట. పిల్లరా, కట్ చేస్తున్నామమ్మా, చదువు గట్టిగా. మారు మనసు పొందని అవకాశము దొరకక ఏం చేశాడంట? విసర్జించబడ్డాడంట. అసహ్యుడైపోయాడంట. ఎవరికి? దేవునికి అసహ్యుడైపోయాడు. పిల్లరా, ఆలోచించండి. ఇదిగో దినమెల్లా దేవుడు చేతులు చాపుకుంటాడంట. వాక్యం విన్నారు మీరు? ఏమని? నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు. ఇదిగో మీరు శ్రమ మీ వెనకాల ఉంది, శోధన ఎక్కడుంది? మీ వెంట వస్తుంది. మీరు దేవుడి సన్నిధిలోకి వచ్చి, నాయనా మా పరిస్థితులు మార్చినైనా, మా ఇబ్బందులు మార్చినైనా అని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటావేమని దేవుడు ఏం చేస్తాడంట? జనమెల్లా చేతులు చాపుకుంటాడంట. మీరు మారు మనసు పొందుతారేమోనని. కానీ మనం ఏం చేద్దాం? ఇంటి పక్కన పిన్ని రాత్రి అలా జరిగింది పిన్ని, రాత్రి కాలు చేయి లాగేసిన పిన్ని చెప్తే పిన్ని తగ్గించేద్దా అమ్మా? అయ్యో బాబు, అలాగే ఇంట్లో చెప్తుంది దీనికి ఏదో ఎవరు కూడా తెలియని రాబోదు, ఏదో వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు దూరంగా ఉండి మాట్లాడంగా. అవునా? కరోనా టైంలో దగ్గరకు వచ్చి ఎవరు 9 ఒకరు ఉండేవాళ్ళ. కరోనా టైంలో మాస్క్ లేకుండా ఎవరన్నా వస్తే అయ్యి బాబోయ్ తనక్కిపోయేది. అవునా కదా? కరోనా టైంలో కాదు, ఇప్పటికీ ఉన్న చాలా మందికి భయం. ఇప్పటికి కూడా చాలా మందికి భయం ఉంది. తుమ్మిడానికి ఎవరు గట్టిగా తుమ్మితే అది మామూలు రొంపో లేకపోతే కరోనా రొంపో, ఇప్పటికి కూడా ఆ భయం పోవాలి. పిల్లరా, మనుషులను నమ్ముట కంటే దేవుడిని నమ్ముట శ్రేష్టము. మన బాధ, మన ఇబ్బంది మనుషులు చెప్తే ఏం తీర్చలేదు, కానీ దేవుడు మాత్రమే ఆ బాధ తీర్చగలరు. అందుకే అంటాడు దేవుడు, ఆ యొక్క ఒక్క పూట కోసం, ఒక పూట కూటి కోసము తన చేష్టత్వపు హక్కు నమ్మేశాక కూడా ఏం చేశాడంట?
ఏం చేశాడంట తర్వాత? ఏం చేశాడంట పిల్లరా? ఏం చేశాడంట? మారు మనసు పొందే అవకాశం లేక విసర్జించబడ్డాడంట. పోయిన ఆ యొక్క ఆశీర్వాదం వల్ల వస్తుందా? పోయింది ఆ ఆశీర్వాదం. మళ్ళీ యాకోబు దగ్గరికి వెళ్ళి జాగ్రత్త నాకు ఇచ్చేది వస్తుందా? రాదు పిల్లరా. ఆలోచించండి. అదే దేవుడు చెప్తున్నాడు, ఈ సాతాను చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడు. చూడండి ఎంత బాగుంది మాట. మళ్ళీ చదవమ్మా. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడు అంటండి. ఎవరంటే యాషావు? భ్రష్టుడు, వ్యభిచారంట. ఎవరిలో చూసుకోమంటాడు ఇప్పుడు? ఎవరిలో చూసుకోవాలి? మనలోనే చూసుకోవాలి. అలాంటి యాషావు కోసము శ్రద్ధతో వెతికెను. మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడండి. ఏం చేశాడంట? విసర్జించబడ్డాడు యాషావు. కుండలు బాదుకుని ఏడ్చాడు. అయ్యో నా ఆశీర్వాదం పోయిందే, అయ్యో నా ఆశీర్వాదం పోయింది అని యాషావు ఏడ్చాడు. తర్వాత యోధ 30 వెండి నాణాలకి ప్రభు నమ్మేశానే అని ఏం చేశాడమ్మా? గుండెలు బాదుకుని ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మేశానే అని. ఎవడి ఇవన్నీ మీకు ఏంటంటే ఇవన్నీ సాతాను చేతిలో కీలు బొమ్మలు. ఇప్పుడు ఆయుధాన్ని చూపిస్తారు మీకు. ఏంటంట? దేవుని చేతిలో ఆయుధం, సాతాను చేతిలో కీలు బొమ్మలు చూశారు. ఇవి సంఘంలో ఈ స్వభావం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త, మారు మనసు పొందాలని ప్రభు చెప్తున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలోనా యోసేపు అండి బాబు. యోసేపు నిజంగా ఆయన యోసేపు తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి అమ్మేసినప్పుడు ఐగుప్తు దేశంలో తన మనుషులు లేకపోయినా, తన బంధువులు లేకపోయినా, ఒకళ్ళ దగ్గర దాసులుగా ఉన్న ఏమైందన్న? ఒకళ్ళ దగ్గర దాసులుగా ఉన్న ఏమైపోయిందమ్మా? దాసులుగా ఉన్నా కానీ తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవుని కోసం యథార్థంగా బ్రతికాడండి. ఎవరో యోసేపు అండి. ఇలా ఆలోచించండి. పాపం చేయడానికి పోతీఫర్ భార్య, ఆ రాజు తర్వాత రాజు పోతీఫర్ అంటే ఐగుప్తు దేశంలో, అతను భార్య కాళ్ళ పట్టుకుని తప్పు చేయడానికి రమ్మన్నా కానీ విడిచిపెట్టి పారిపోయాడండి. ఎవరో పోతీఫరు. ఆయన ఎంతో అందగద్దంట. యోసేపుని కాళ్ళ పట్టుకుని పాపం చేయడానికి రమ్మన్నా కానీ ఏం చేశాడంట? విడిచిపెట్టి పారిపోయాడు. చదువు ఎంత బాగుందో. అప్పుడు ఆమె అతను వస్త్రము పట్టుకుని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులను విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయాడు. ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడంట? తప్పించుకుని పారిపోయాడంట. దేని చూసి? పాపాన్ని చూసి. ఆ పోతీఫర్ భార్య అందట ఎప్పటి నుంచో కన్నేసిందంట అతని మీద, యోసేపు మీద. కన్నేసినప్పటికీ పాపం చేయడానికి రమ్మని బలవంతం చేసినా కానీ ఆ వస్త్రం చింపుకుని పారిపోయాడట. ఎవరో? యోసేపు. యోసేపుని దేవుడు చూసాడా లేదా? చూసాడా? యోసేపు చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాడండి. అయినప్పటికీ జైల్లో కూడా దేవుడు తోడుగా పడ్డాడు. ఏమండి? ఐగుప్తు దేశానికి ఫరోకి కిరీటంగా దేవుడు చేశాడండి. ఎవరినే? ఫరోకి యోసేపుని కిరీటంగా చేశాడు దేవుడు, ఆశీర్వదించాడు. దేవుడి కోసం బ్రతికిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు కదా. ఏమండి? జైల్లో ఉన్న ఆ యోసేపు తీసుకెళ్లి దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు. ఎంత ఆశీర్వాదం! అలాగే అపోస్తులైన పౌలు మరొక ఆయుధం అండి. అపోస్తులైన పౌలు దేవుడి కోసం బ్రతికి అప్పటి వరకు యేసు ప్రభు పేరు చెప్తే ఓచ కోత కొట్టేసేవాడు. ఎప్పుడైతే మారాడో అపోస్తులైన పౌలు గారు, అప్పటి నుంచి దేవుడి చేతిలో ఆయుధంగా మారిపోయాడు. అసలు ఎవరి చేతిలో? దేవుడి చేతిలో ఆయుధంగా మారిపోయాడు. అపోస్తుల కార్యాలు ముగించుకుందాం. 9వ అధ్యాయం 15వ వచనం పిల్లరా. అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుటను
నా నామము భరించుటకు భరించుటకు అతడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నదండి. ఏంటంటే సాధన, ఒక ఆయుధం అంటండి దేవుని చేతిలో ఆయుధం అండి. ఎవరో అపోస్తలుడైన పౌలు గారు. యోసేపు తప్పు చేయకుండా దేవుణ్ణి గెలిపించాడండి. యోసేపు గారు అవకాశం ఇచ్చిన పాపం చేయకుండా దేవుణ్ణి గెలిపించాడు. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఒక ఆయుధంగా అనేక మంది ప్రజలకి వాక్యాన్ని చెప్పి అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పాడు. అనేక మందిని మారు మనసు పొందేటట్లుగా వాక్యాన్ని ప్రకటించాడు పౌలు గారు. యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించాడు. కష్టం వచ్చినా కన్నీళ్లు దిగమింగుతూ పౌలు గారు అనేక చోట్ల ప్రాణాలకు తెగించి వాక్యాన్ని ప్రకటించాడు. పిల్లరా ఆలోచించండి. మీకు నలుగురు గురించి చెప్పాను. యాషా ఒక పూట కూటు కోసము తన చేష్టకు హక్కును అమ్మేసి ఏడ్చాడు. తర్వాత ఇస్కరేతు యోధ 30 వెండినాలకు యేసుప్రభుని అమ్మేసి ఏడ్చి ఆయన చేసిన తప్పుకి ఉరివేసి చచ్చిపోయాడు. యోసేపు ప్రభుని తప్పు చేయకుండా అవకాశం ఇచ్చిన పాపం చేయకుండా ప్రభుని గెలిపించాడు. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించడం వరకు ప్రభు చేతిలో ఆయుధంగా మారిపోయినారా? ఆలోచించండి. మీ ముందు మన చర్చిలో, మన సంఘాల్లో, మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరున్నారు? యువనాలంటే మనస్తత్వం కలిగిన వారు ఎవరున్నారు? యాషావు అంటే మనసు ఎవరికి ఉంది అని చెక్ చేసుకుంటున్నారా? ఇలా కాకుండా యోసేపు వలె, పౌలు వలె అలా చక్కటి ఆలోచనలు బట్టి ప్రభుని గెలిపిద్దాం. ఈ చిన్నవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.